హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ సీరియల్ పిచ్చిది. ఈరోజు ఎపిసోడ్ గుండె నిండా గుడి గంటలు చాలా బాగుంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ అదిరిపోతున్నాయి ఈరోజు ట్విస్ట్. రోహిణి నిజం చెప్తుందో లేదో చూడండి వీడియో ఎండ్ వరకు. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అయితే బామ్మగారితో వచ్చారు కదా, బామ్మగారు అంటారు సత్యం గారితో, మీ ఆవిడ ఎక్కడుందిరా, ఫోన్ చేసావా అని అంటుంది. సత్యం అంటాడు, ముందు రోహిణి రాని అమ్మ అంటే, వాళ్ళ అమ్మ అంటుంది ఏందిరా ఏమైంది ఇంకా మారలేదా అని అంటుంది. నువ్వు కూడా చిన్నపిల్లలాగా పోటీ పెంచుకుంటే ఎలా అని అంటుంది. అప్పుడు సత్యం అంటాడు, నేను కాదు మీ గొడవలే పోటీ పడుతున్నది, రోహిణి రాకముందు ప్రభావతిని పిలిస్తే పెద్ద గొడవ అవుతుందంటే బాలు అంటాడు, ఇది మాత్రం నిజమే అని చెప్తాడు బామ్మకి. మరి ఎక్కడో తెలిసినప్పుడు తీసుకురావచ్చు కానీ బామ్మ అంటే, మనోజ్ అంటాడు నేను వెళ్తే తను కొండెక్కి కూర్చుంటుంది అనేసరికి అందరు అట్లనే చూస్తారు. అప్పుడు మన బాలు వేసుకుంటాడు, ఇద్దరు భార్యాభర్త నడుమలో ఈగో ఉంటే అది ఉండదు, ఎవరొక్కరి తగ్గాలి కదా అని బాలు చెప్తాడు. చాలా కరెక్ట్గా చెప్పాడు కదా. ఇప్పుడు రవి అంటాడు, శృతి అలి పుట్టింటికి వెళ్తే నేను తీసుకురాలేదా అంటే, శృతి అంటది రవి పిలవగానే నేను రాలేదా అనేసరికి బామ్మకు డౌట్ వస్తుంది. మీరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు, మీకు కూడా గొడవలు వస్తున్నాయా అని షాక్ అవుతూ గట్టిగా అడుగుతుంది. అప్పుడు శృతి అంటది, మాదేదో చిన్న చిన్నగా అలుగుతాం మాట్లాడుకుంటాం అనేసరికి అందరు నవ్వుతారు. ఇప్పుడు అసలైన కదా రోహిణి ఎక్కడుందో తెలుసుకుంటారు. విద్య దగ్గర ఉంది కాబట్టి కాల్ చేస్తారు, మనోజ్కి చెప్పమంటారు. మనోజ్ ఫోన్ చేసి చెప్తాడు రోహిణికి. ఇప్పుడు రోహిణి ఎలా ఫీల్ అవుతుందో చూడండి. అక్కడ అసలు తగ్గట్లేదు రోహిణి. ఇప్పుడు రోహిణికి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను. బాలు అంటాడు స్పీకర్ ఆన్ చేయరా అంటే, అప్పుడు మీనా అంటుంది భార్యాభర్తల మధ్యలో స్పీకర్ ఆన్ చేస్తే అందరూ వింటారు, అలా వినొద్దు అని చెప్తుంది. అప్పుడు మనోజ్ ఫోన్ చేస్తాడు రోహిణికి. ఫోన్ చేయగానే విద్య అంటుంది, చేస్తున్నాడు కదా లిఫ్ట్ చేయి అంటే, నేను లిఫ్ట్ చేయను అని అనేసరికి మళ్ళీ లిఫ్ట్ చేయమని చెప్తుంది. లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. ఏంటి నీకు ఇప్పుడు గుర్తొచ్చినా అని మనోజ్ అంటే, నువ్వు నాకు గుర్తు రావడం ఏంటి, బామ్మ చెప్తేనే నేను ఫోన్ చేసిన అంటే, అవునా ఇంకా నువ్వు ఫోన్ చేసావు అనుకున్నా అని రోహిణి అంటుంది. నువ్వు ఇక్కడికి రా, బామ్మ రమ్మంటుంది పంచాయతీ అని చెప్తాడు. అప్పుడు నేను రాను అనేసరికి, రాకపోతే నీ ఇష్టం, అమ్మని గౌరవించింది రావాలి నువ్వు అని మనోజ్ అంటే, అప్పుడు అర్థం చేసుకొని వస్తా అని ఒక కండిషన్ పెడుతుంది. ఏంటంటే, నేను అక్కడికి వస్తే నన్ను ఎవరు కొట్టదు తిట్టొద్దు అని అనేసరికి బామ్మ డౌట్ వస్తుంది. ఎవరు కొట్టారు అసలు రోహిణిని అంటే, ఇంకెవరు అమ్మని అని వాళ్ళు చెప్తాడు. అసలు ఇంత పెద్ద ఉన్న కోడలను కొడతారు ఎవరైనా, దానికి తెలియలేదు అని బామ్మ తిడుతుంది. అంతట్లోకి నేను వస్తా అని చెప్తుంది రోహిణి. ఇంకా విద్యతో మాట్లాడుతూ ఉంటుంది, నువ్వు వెళ్తేనే బాగుంటుంది, నువ్వు వెళ్తేనే కరెక్ట్ ఉంటుందంటే, అప్పుడు అర్థం చేసుకుని రోహిణి రావడానికి రెడీ ఉంటుంది. అప్పుడు ప్రభావతి ఇంకా కామాక్షి దగ్గరికి వెళ్తుంది. మీ కోడలు చేసిన ఘనకారానికి నాకు టీ కప్పునే పలగొడతామంటే నాకు అంత కోపం ఉంది మరి అనేసరికి, ఇక్కడ సత్యం గారు ప్రభావతికి కాల్ చేస్తారు. కాల్ చేసి ఎక్కడున్నావు రా అనేసరికి, నేను ఎక్కడో ఉన్నాను ప్రభావతి అంటది. నాకు తెలిసి నువ్వు ఎక్కడున్నావో రా, అమ్మ వచ్చింది అని చెప్తాడు. డైరెక్ట్ వాళ్ళ అమ్మకు ఫోన్ ఇస్తాడు. అప్పుడు ప్రభావతి వనికి మాట్లాడుతూ ఉంటుంది. సరే అత్తయ్య వస్తున్నాను అని అంటుంది. ఇంకా సత్యం తీసుకున్నాక, కనీసం మీ అమ్మకి ఇస్తున్న విషయం నాకు చెప్పవా అనేసరికి, అప్పుడు భయపడి ఇద్దరు ఒకేసారి ఇంటికి వస్తారు. కామాక్షితో చెప్తుంది ప్రభావతి, నేను చచ్చినా వెళ్ళను అనేసరికి, నువ్వు వెళ్ళకపోతే మీ అత్తయ్య ఇక్కడికే వస్తున్నసరికి వెళ్తుంది. అప్పుడు ఏమంటాడు శృతి రవి మాట్లాడుకునే విషయం ఏంటంటే, నేను వెళ్ళను డ్యూటీకి, ఇక్కడ ఏం జరుగుతుందో చాలా ఎగ్జైటింగ్ ఉంది, చూసే వెళ్దాం అని శృతి ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది. అంతట్లోకి ప్రభావతి ఇంకా రోహిణి ఎంటర్ ఇస్తారు ఇంటికి. సడన్గా ఇద్దరు ఒకటేసారి వస్తారు. రోహిణికి వాళ్ళ అత్తయ్యని చూడగానే పాస్ట్లో జరిగిన కొట్టుడు గుర్తొస్తుంది. ప్రభావతి నువ్వు చచ్చిన రావద్దని డోర్ వేసుకొని గేట్ లాక్ వేసి వెళ్తుంది లోపలికి. అంతట్లోకే రోహిణి వెనక నుంచి వచ్చి ఇద్దరు ఒకేసారి వస్తారు. ఆహా ఇద్దరు కలిసే వచ్చారా అని ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటారు. అప్పుడు ఒకళ్ళ ఫేస్ ఒకళ్ళు చూసుకొని బాలు అంటాడు, పులి మేక కలిసి వచ్చారు అంటే, శృతి అంటది పులి మేక ఎవరు అని అంటే, బాలు అంటాడు పులి మేక ఎవరు అడగద్దు అంటే, రవి అంటాడు మటన్ మాణిక్యం అని అంటే ఇట్టనే గుర్తుపడతాడు అని అంటారు. అప్పుడు బామ్మగారు అంటారు హారతి పళ్ళం తీసుకురా అని చెప్తుంది. ఇంకా శృతికి దిష్టికి ఎర్రనీళ్ళు తీసుకురా అని చెప్తుంది. అందరు డౌట్గా చూస్తారు ఎందుకో అని. ఇంకా బాలుకు చెప్తుంది పెద్ద గుమ్మడికాయ తీసుకురా అంటే, బాలు అంటాడు రవిలా ఉండాలా గుమ్మడికాయ అంటే, రవి అంటాడు నా తలకాయలా ఉంటుంది, గుమ్మడికాయ కోసం అడిగింది బామ్మ అని బాలు అంటాడు. అప్పుడు శృతి అంటది మెదడున్న తల్లికాయ అవసరం ఉండదు బాలు అంటే, మరి గోడలు కొట్టేవానికి ఇద్దామా అని చూపిస్తాడు వాళ్ళ అన్నయ్యని. అప్పుడు మీనా అంటది మీరు ఆపుతారా అంటే, మీకు కలిసి వచ్చిందా
బాలు అంటాడు. ఇప్పుడు మీనా అంటుంది హారతి పళ్ళం ఎందుకు నానమ్మ అనేసరికి నువ్వు తీసుకురా అని చెప్పి ఇప్పుడు అత్తయ్య ఏం సాధించింది అని మీనా అంటుంది. అంతట్లోకి సత్యం గారు అంటారు ఎర్రనీళ్ళు గుమ్మడికాయ హారతి ఎందుకమ్మా అనేసరికి బామ్మ అంటుంది చెప్తారా అని అంటుంది. మీనా అంటుంది సరే బామ్మ ఖచ్చితంగా 2 ఒకే ప్లేట్లో తీసుకొస్తాను అంటుంది. హారతి తీసే ముందు బామ్మ అంటుంది నా కోడలికి ఎంతో తిష్టత లేనిది పెళ్ళిలో చాలా మేకప్ వేసుకొని అందంగా రెడీ అయింది కదా అందుకే అంటుంది. అప్పుడు ప్రభావతి అంటుంది బాగా ఏం కాలేదండి అని అంటుంది. అప్పుడు బామ్మ అంటుంది అనుకూలంగా 3 కొడుకులు 3 కోడళ్ళు ఉండంగా అనుకూలమైన భర్త పచ్చని కాపురం కనబడేసరికి ప్రభావతికి ఏం తక్కువ పండండిగా సంసారం అని ఎంతమంది కళ్ళు పడ్డాయో అంటే నవ్వుతుంది అప్పుడు ప్రభావతి. ఇప్పుడు బామ్మ అంటుంది ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావు అంటే కామాక్షి దగ్గరే అని చెప్తారు ప్రభావతి. అప్పుడు ప్రభావతి ఎందుకు అక్కడే ఉన్నావు, నీకు ఇల్లు లేదా, ఎందుకు అక్కడే, ఒకసారి ఫోన్ చేయరా, ఇంకోసారి పోకుండా చేస్తా అని అంటుంది. దీన్ని ఇంకోసారి కాలు పెట్టనియకుండా చేస్తా అనేసరికి ప్రభావతి అంటుంది అందులో కామాక్షి తప్పేముంది అత్తయ్య, నేనే ఈ మోసుగత్తి ఉన్న చోట నేను ఉండను అని నేను వెళ్ళిపోయాను అనేసరికి తప్పు ఎవరితో తెలుసుకోకుండా తప్పు ఏంటి అని తెలుసుకోకుండా చేసిందే తప్పు అని బామ్మ అంటుంది. అప్పుడు అంటుంది బామ్మ అంటుంది మా కళల్లో అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేస్తారు, కానీ ఈ జనరేషన్లో పుసుక్కని తాళి కట్టేసారు అలా పెళ్ళి అయిపోయింది. మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని మనం చూసుకోవాలి, తప్పేంటో తెలుసుకోవాలి, అసలు తల్లి ఎవరు, అసలు ఎక్కడుంది అన్నీ తెలుసుకోవాలి నిజాలు అని ప్రభావతికి చెప్తుంది. ఇప్పుడు మీనా అంటుంది రోహిణిని చాలా నమ్మింది అత్తయ్య, ఇంతకీ నొక్కతి కూతురు అసలన్నీ రోహిణికి వస్తాయని చాలా నమ్మి పెళ్లి చేసింది అని రోహిణి చెప్తుంది. ఒక్క అబద్ధం చెప్తే పెంచి పోషించడానికి ఎన్ని అబద్ధాలు ఆడాలో, ప్రతి క్షణం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోవడానికి రోహిణి జీవితం ఒక గొప్ప ఉదాహరణ అని చెప్తుంది. అప్పుడు ప్రభావతి అంటుంది ఎందుకు ఆస్తంత నా బొందమే పెట్టుకోవడానిక అనేసరికి మీనా చెప్తుంది అబద్ధం సూర్యుడు లాంటిదంట, అస్తమించిన అనుకున్న లోపే మళ్ళీ పొద్దున్నే సూర్యుడు ఉదయించినట్టు మళ్ళీ మళ్ళీ వెంటాడుతూనే ఉంటుందట. దాని మించి ఒక అబద్ధం చెప్పడం మొదలుపెట్టింది రోహిణి. చివరికి కన్న తండ్రి చనిపోయాడని మేనమామతో అస్థికలను బూడిది పంపించింది అని అందరికీ చెప్తుంది మళ్ళీ మళ్ళీ. అప్పుడు రోహిణి చాలా బాధపడుతుంది. ఇంత కష్టపడే బదులు తన స్థితిగతులు ఏంటో ముందే చెప్తుంటే ఆ నిజాయితీ ఆ మనశ్శాంతి ఉండిచ్చేదే కదా అని మీనా చెప్తుంది అందరికీ. సత్యం గారు అంటారు ఎంత చక్కగా చెప్పిందో చూసావా అమ్మ అని వాళ్ళ అమ్మకి చెప్తాడు. అప్పుడు అందరు రోహిణి వైపు చూస్తారు. బాలు అంటాడు కామాక్షిత మేకప్ వేసుకున్నట్టు అన్ని అతుక్కుపోయినట్టు ఉంటే ఎలా అని బాలు అంటాడు. అప్పుడు ప్రభావతి అంటుంది రే మనోజ్ నన్ను మోసం చేసిన రోహిణి నాలుగు తగిలిరా అప్పుడైనా నాకు కసి తీరదు అని అంటుంది. అప్పుడు ప్రభావతి అంటుంది నువ్వు కొట్టవరాదని నేనే 4 తగిలిస్తాను దగ్గరకు వచ్చి ఇటామని గట్టి వేస్తుంది. అప్పుడు అందరు చూస్తారు. ప్రభావతి అంటుంది ఏమి దరిద్రపు కొట్టుదానా, నన్ను ఈ ప్రభావతిని ప్రతి పూట నన్నే మోసం చేసావు కదా, నేను నన్ను ఎదురుగా చూస్తే నా ఒళ్ళు బగబగ మండుతుందని గట్టి వేస్తుంది. అందరు ఆపుతారు. ఇక అమ్మ ఆగమ్మ రోహిణి కొట్టే ముందు నన్ను కొట్టాలి అని మనోజ్ ఆపుతాడు. ఎందుకు అని అడిగేసరికి నాకు నిజం ముందే తెలుసు, రోహిణి మేనమామ మాణిక్యం కాదు అని నాకు ముందే చెప్పింది రోహిణి అని చెప్తే అందరూ ఆశ్చర్యపడి షాకింగ్గా చూస్తారు మనోజ్ని. అప్పుడు బాలు అంటాడు మనకి ముందే తెలిసినప్పుడు చెప్పచ్చు కదా అనేసరికి సత్యం అంటాడు ఏంటి నిజం చెప్తున్నావా అనేసరికి అవును నాన్న రోహిణి నాకు ముందు చెప్పింది అని చెప్తాడు. అప్పుడు శృతి అంటుంది మరి ఇదే గొడవైనప్పుడు చెప్తే మీ వైఫ్ని నువ్వు ప్రొటెక్ట్ చేసుకున్నట్టే ఉంటుంది కదా అని చెప్తుంది. బాలు అంటాడు ఇప్పుడు కొత్త కథ అల్లుతున్నావా, అంత పెద్ద విషయం తెలిసి అమ్మకి చెప్పలేవా, మీరు అడ్డగాడదా నీ ముందు నిజం తెలిసినప్పుడు చెప్పాలి కదా అని అందరూ మనోజ్ని తిడతారు. ఈరోజు జరిగిన ఎపిసోడ్లో ఇంతవరకే జరిగింది. శృతి ఇంకా బాలు ఇంకా రవి సత్యం గారు మీనా వీళ్ళందరూ అంటూనే ఉంటారు మనోజ్ని. అంతట్లోకి మీనా అంటుంది ఇది నిజం కాదు, అంతట్లోకి అల్లిన కథ కదా అని అంటుంది. అప్పుడు కాదు నాకు నిజం ముందే తెలుసు అనేసరికి ప్రభావతి వేసుకుంటుంది మనోజ్ని. నిజంగానే మోసం చేసావురా నన్ను మనోజ్ని కొడుతుంది.
చాలా సరిపోయిందా, నీ అవసరం తగ్గిందా అని బామ్మ అంటుంది. ఎవ్వరికీ తక్కువ కాదు, ఫ్యామిలీకే బీపీ వచ్చినట్టుంది అని ప్రభావతిని అని జరా కూర్చో అని చెప్తుంది. ప్రభావతి కూర్చుంటుంది. అప్పుడు అమ్మ మీనా, మీ అత్తయ్య కాస్త మంచినీళ్ళు ఇవ్వమ్మా అనేసరికి మీనా మంచినీళ్ళు ఇస్తుంది. బామ్మగారు అంటారు, అబద్ధం ఆడితే భర్త క్షమించడు అని భయమే లేకపోతే ఇగో ఇలాగే పెళ్ళం రోహిణి లాగానే అస్సలు వెనకాడరు అని రోహిణిని చూస్తూ బామ్మ చెప్తుంది. ఇంకా అది బయటపడ్డ రోజు మాత్రం పగవాడు కూడా క్షమించడు అని చెప్తుంది. ముందు భయం భక్తి ఉండేలా చూసుకోవాలి అని బామ్మ అందరికీ చెప్తుంది. సరే అది వదిలేయ్యో అమ్మ రోహిణి, అసలు ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందమ్మా? ఇంటి కోడలంటే ఇంటికి దీపం పెట్టాలి కానీ ఇంటికి తెచ్చిపెట్టింది కదా అని చెప్తుంది రోహిణికి. రోహిణి చాలా ఎమోషనల్లీ నిజం చెప్తుందో చూద్దాం. ఎందుకు ఇంతదాకా తెచ్చుకున్నావు, ఎందుకు ఇన్ని విషయాలు దాచిపెట్టో చెప్పమ్మా అని చెప్పేసరికి రోహిణి అంటుంది, నేను మనోజ్ని ప్రేమించాను కాబట్టి అని చెప్తుంది. కొంచెం నిజమే, చిన్నప్పటి నుండి నాకు ప్రేమ దొరకలేదు. చిన్నప్పుడు మలేషియాలో ఉండేవాళ్ళం. మా నాన్న తాగుబోతు తిరుగుబోతు వేరే అమ్మాయితో ఉండేవాడు, అసలు ఇంటికే రావడం మానేశాడు అని చాలా ఎమోషనల్గా చెప్తుంది. ఇది కూడా అబద్ధమే, కానీ మళ్ళీ అబద్ధాలు ఆడడానికి చాలా గ్రేట్ కదా రోహిణి. ఇంకా ఏమంటుందంటే, మా అమ్మ వెళ్ళి అడిగితే కొట్టి పంపించాడు, నేను మా అమ్మాయి ఉండేవాళ్ళం అని అనేసరికి బాలుకు డౌట్ వచ్చి ఇది వెబ్ సిరీస్కి కొనసాగించేదే కదా అని ఆ సెటైర్లు వేస్తారు అక్కడ. మీరు ఆపండి అని మీనా అంటుంది. మా నాన్న చేసిన ద్రోహంకి అమ్మ డిప్రెషన్తో మంచం పట్టి చనిపోయిందని ఇక్కడ అబద్ధం చెప్తుంది. ఇంకా బ్యూటిషియన్ కోర్స్ చేసి నేను ఇండియాకు వచ్చాను. నిత్యన చిన్నటి స్నేహితురాలు, తన ద్వారా నేను పార్లర్లో చేరాను అని అందరికీ చెప్తుంది. ఇక్కడ అందరు ఎమోషనల్ కనెక్ట్ అవుతారు. ఇదే ఈరోజు సీరియల్. అండ్ ఈ సీరియల్ని నేను స్లో చెప్పాను, స్పీడ్గా చెప్పాను, కామెంట్లో చెప్పండి. అండ్ మీకు ఎలా కావాలంటే అలా చెప్తాను. మన సీరియల్ పిచ్చిది ఛానల్ సబ్స్క్రైబ్.